ప్రస్తుతం తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఐక్యతం కావాలి కాబట్టి ఇవాళ మేడం మీనాక్షి నటరాజన్ గారు మేము కాంగ్రెస్ శ్రేణులంతా కూడా బీజేపీ ఆఫీస్ వద్దకు వెళ్లి నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టినాం. శాంతియుతంగా నిరసన తెలిపే కార్యక్రమం ఇది. మేము వెళ్ళి ఆఫీస్ మీద ధ్వంసం చేయడమో దాడి చేయడం కాదు. అక్కడ వెళ్ళి కూర్చుండి ఈ తప్పు చేశారు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తప్పు చేసి రాజీవ్ గాంధీ కుటుంబాన్ని, ఇలా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాన్ని ఇబ్బంది చేస్తూ గురి చేస్తున్నటువంటి పరిస్థితులు వివరించే ప్రయత్నం చేస్తాం. जिस तरह से नेशनल हेराल्ड का अखबार हमारा एक राष्ट्रीय स्वतंत्रता संग्राम का प्रतीक है और जवाहरलाल नेहरू जी ने इसकी शुरुआत की, आज जिस तरह से झूठे बेबुनियाद केस माननीय सोनिया जी, राहुल जी के ऊपर लगाए गए और सत्य की जीत हुई। माननीय भागवत जी अंडमान निकोबार में कहते हैं कि दुनिया केवल सत्ता को देखती है, लेकिन ये देश सत्यमेव जयते का देश है। जैसा राहुल जी ने अभी रैली में भी कहा था, सत्य की जीत न्यायालय से हुई और जिस तरह से झूठ और फरेब का राज भारतीय जनता पार्टी स्थापित करना चाहती है, इसलिए हम अहिंसात्मक तरीके से संवैधानिक दायरों में रहते हुए अपना विरोध प्रदर्शन वहां करने जा रहे हैं। हम ये कहने जा रहे हैं कि वो भी ये समझें कि ये देश सत्य को मानता है, सत्य की अंत में जीत होती है। सत्य थोड़ी देर के लिए परेशान हो सकता है, लेकिन सत्य कभी पराजित नहीं होता और इसके प्रतीक के रूप में हम लोग एक रैली के रूप में वहां जा रहे हैं। ये कोई विध्वंस करने का माहौल नहीं है, लेकिन अहिंसात्मक तरीके से अपने विरोध, अपने प्रतिरोध को स्थापित करने और मोदी और अमित शाह जी जिस तरह से पूरे देश में भय और आतंक का राज स्थापित करना चाहते हैं, उसके जवाब में स्वराज किस तरह से स्थापित हो और लड़ाई हो। जिस तरह से ये महात्मा गांधी का नाम हटाना चाहते हैं, सत्य के सिद्धांत को हटाना चाहते हैं जो इस देश की बुनियाद है, इस संस्कृति की बुनियाद है, उसके खिलाफ हमारा विरोध है और हम इसलिए वहां जा रहे हैं। శాంతియుతంగా పోయి నిరసన తెలిపే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కరీంనగర్ లో దాడులు జరిగాయని చెప్పేసి కాదు, శాంతియుతంగా నిరసన తెలపడమే మా కార్యక్రమం. గతంలో కూడా బీజేపీ ఆఫీస్ మంచి దాడికి వెళ్ళారు. అందుకే దాడి చేయడానికి కాదు మేము పోతుంది, బీజేపీ పార్టీ కనువిప్పు కలగాలి కాబట్టి శాంతియుతంగా అక్కడ కూర్చొని నిరసన తెలిపే కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసులు మీ ధర్నాకు, మీ ఆందోళనకు అనుమతి లేదని చెప్తున్నారు. ధర్నాలకి శాంతియుతంగా చేసిన కార్యక్రమాలకి పర్మిషన్ అవసరం లేదు. మేము చేసే కార్యక్రమం అంతా శాంతియుతంగా ఉంటుంది. నల్గొండలో పోలీసులు ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ పై అని ఆరోపిస్తున్నారు. ఇక్కడెక్కడ ఏమన్నా సదురుమైన సంఘటన జరిగిండొచ్చు, బట్ మేము ఇచ్చిన పిలుపు శాంతియుతంగా బీజేపీ ఆఫీస్ ముందు కూర్చొని నిరసన తెలపాల్సింది. ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నది ఈడీ ఆఫీస్ లో అయితే, ఈడీ ఆఫీస్ వద్ద కూడా మీరు గతంలో ఆందోళన చేశారు. ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతో కేసు పెట్టినట్టుగా కోర్టు స్పష్టం చేసింది. వాళ్ళ ఆధారం లేని కేసు, నిరాధారాలతో కూడుకున్నటువంటి కేసు పెట్టి గాంధీ కుటుంబం నానా ఇబ్బందులు చేస్తా ఉన్నారు 10 సంవత్సరాలుగా. ఈడీ అని, సిబిఐ అని నానా ఇబ్బందులు పెడుతున్న తరుణంలో ప్రజలకు కనువిప్పు కలిగే విధంగా శాంతియుతంగా ధర్నా చేస్తా ఉన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ దానికి సంబంధించిన మహాత్మా గాంధీ పేరు తొలగించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. చాలా హేయమైన చర్య ఇది. రాష్ట్ర దేశ ప్రజలు బీజేపీ యొక్క ఫ్యాక్షన్ పాలసీని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి.
రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నిరసన ర్యాలీలు కొనసాగుతూనే ఉన్నాయి. పోటాపోటీ నినాదాలతో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అటు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ప్రతి దగ్గర కూడా ఒక హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా వారు నిరసన ర్యాలీలో పాల్గొంటూనే ఉన్నారు. అటు కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ నిరసన ర్యాలీలు కొనసాగిస్తూనే ఉన్నారు. మోదీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.